అమ్మాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే అది ఇంత స్ట్రోక్ అని ఇంగ్లీష్లో దీనికి గుణస్తంభ వాతంలోనూ ఇదో రకం, దీన్ని అమత వాతం అంటారు. వాతంలో 80 రకాలు ఉంటాయి. ఒక్కొక్క దేనికి ఒక్కొక్క నరాలకు సంబంధించింది, బ్రెయిన్కి సంబంధించింది, చర్మానికి సంబంధించి, బ్లడ్కి సంబంధించి అలాంటి వాతంలో 80 రకాలు ఉన్నాయి. ఈ అమ్మాయికి మాత్రం గుణస్తంభంలో అమత అవాతం అని అంటారు. గుణస్తంభంకి అమతవాతం రెండు కూడా స్ట్రోక్కి సంబంధించినవే, కానీ ఇది నార్మల్గా వచ్చింది కాబట్టి ఒక సైడ్ మూతు ఈ విధంగా కొంచెం బెండ్ అవుతుంది. చెయ్యి ఒక సైడ్ నరం మాత్రమే ఈ అమ్మాయికి లాగేసింది కాబట్టి ఈ లక్షణాలు కూడా సింపుల్గా మనకు ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. ఈ లక్షణాలు ఉండేవాడు మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మనకు ఫోన్ చేసి దాని డీటెయిల్స్ అని చెప్తాను. నెక్స్ట్ దీంట్లో ఏ మందులు వాడాలో కూడా నెక్స్ట్ చెప్తాను. దీన్ని చేసే పద్ధతి ఏంటంటే ఈ నరాలకు సంబంధించిన ప్రతి నరాన్ని కూడా మనం జాయింట్ ప్రాబ్లం చేసేసి వీట్ చేసి లాగాలి. ఒక ఆయిల్ చేసుకుంటాం. నరాలకు సంబంధించింది ఈ ప్రాసెస్లోను ప్రతి నరాన్ని లాగాలి. ఈ స్ట్రోక్కి సంబంధించింది ఏంటంటే నరాలకు సంబంధించిన బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి ఈ నరాలకి కొంచెం వీట్ చేస్తుండాలి. ఈ పైన ఒక్కొక్క వేలు ఒక్కొక్క వేలు లాగుతూ ఇంటి దగ్గర కూడా మేము లాగుతూ పైనుంచి కిందకి మాత్రం తీస్తూనే ఉండాలి. ఈ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి సైడ్ని కూడా పట్టేస్తాయి నరాలు. స్ట్రోక్ ఉన్న వాళ్ళకి సైడ్ని కూడా నరాలు పట్టేస్తాయి. ఈ విధంగా పెట్టేటప్పుడు పైకి లాగేటప్పుడు ఈ నరాలు ఫిట్నెస్ ఏవైతే పెట్టాయో బ్రెయిన్కి సంబంధించింది ఈ నరాలన్నీ ఈ విధంగా లాగేటప్పుడు ఇక్కడ ఫ్రీ అవుతుంది. అదే దాంతో ఈ కాలు కూడా ఈ నరాలు ఏమైనా ఉంటాయి. ఈ నరాలు కాలు నరాలు మనం మళ్ళీ రివర్స్ పడుకోబెట్టి మనకు పడుకో ఈ పై వారికి కొంచెం ఈ జాయింట్లో పట్టు ఉంటుంది అమ్మాయికి పెక్క దగ్గర. ఇవి లక్షణం ఏంటంటే ఈ వాతవ ఈ స్ట్రోక్కి సంబంధించిన ఒక సైడ్ లాగేసుకుని ఈ మెయిన్ నరాలు ఈ నరం ఈ 5 నరాలకు సంబంధించిన నరాలు ఉంటే ఈ కాలు బెండ్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాసెస్ లక్షణాలు వస్తాయి ఈ వేదవాడికి. ఇది 100% మనకి ఈ వాతవ ఈ గుణస్తంభ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి 100% మనకి. కొంతమందికి ఎక్కువగా వాతవ కొంచెం నరంగా బ్లడ్ రక్తంగా గడబడితే మాట పడిపోతుంది, జస్ట్ సొంగ కూడా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా మనము సీరియస్ ఉన్న పేషెంట్లకు కూడా మనం 100% మనం లైవ్ చేస్తాము. ఈ లక్షణాలకు సంబంధించినవి ఇది కూడా మా దగ్గర ఏంటంటే ఆయుర్వేదకు సంబంధించిన ప్రతిది కూడా తైలం మన దగ్గర ఉంటుంది. మసాజ్కి సంబంధించిన తైలం మనం ప్రాసెస్లోనూ చేసుకుంటాం. ఈ నరాలు ఎక్కడెక్కడ మనం గూడు కట్టిన ఫోల్డింగ్ అయిపోయినా సరే ఈ ఆయిల్ మసాజ్తోనే మనం ఇది లెవెల్ చేసేసి 100% మనం ఇచ్చేస్తాం, వైద్యం చేస్తాం.